క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల నీడలో మళ్ళీ భద్రపరిచి సజీవుడి లెక్కలో ఉంచి సజీవుడైన దేవుని ఆరాధన చేయడానికి, ఆయన్ని సేవించడానికి, ఆయన నామములో కూడి ప్రార్థన చేయడానికి దేవుడు మన జీవితాలలో చూపినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, నిజంగా గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభు మనల్ని కాచి కాపాడి ఈ సంవత్సరంలో దేవుడికి మనకి ఒక దయాకిరీటంగా అనుగ్రహించాడంటే, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడికి మనం ఏ రీతిగా జీవించాలి, దేవునికి ఇష్టానుసారంగా మనం ఎలా జీవించాలి, ఆయనకి ఇష్టానుసారంగా ఏ విధంగా నడుచుకోవాలనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుని ఆ రీతిగా నడవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ రీతిగా నడుచుకున్నప్పుడు మన జీవితాలు సంతోషదాయకంగా, ఆనందదాయకంగా, ఆశీర్వదకరంగా ఉంటాయని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, మన జీవితాల్లో చాలా మంది కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినప్పటికీ కూడా వారి జీవితంలో చాలా మంది యొక్క నిరుత్సాహంతో, నిరాశతో, విచారంతో కొనసాగుతున్నట్లుగా మనం అక్కడక్కడ చూస్తున్నాం. ప్రియులారా, నేను ఒక విషయం మీకు చెప్తున్నాను. ఒక అధికారి ఒక కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ప్రయాణం చేస్తున్నటువంటి అధికారి తన పక్కన ఉన్నటువంటి డ్రైవర్ని అడుగుతున్నాడు, అరే ఈ కారును శుభ్రంగా తుడిచి కడిగవరా అని అడిగినప్పుడు ఆ డ్రైవర్ అంటున్నాడు, సార్ నేను దాన్ని తొడవడం ఏంటి, శుభ్రంగా నీట్గా కడిగాను సార్ అని చెప్పేసి అన్నాడు. వాస్తవానికి అతను తొడవడం వాస్తవమే. దుమ్ము కానీ, ధూళి కానీ, ద్వగారం కానీ, చెత్త కానీ, చదారగారం ఏమీ లేకుండా కారంతా కూడా కడగలని ఉద్యోగంలాగా చాలా నీట్గా శుభ్రంగా ఉంది. ఎందుకు అధికారి కారును కడిగవా తుడిచవని అడిగాడంటే, ఆ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి అధికారి ఒక భయంకరమైన స్మెల్ వస్తా ఉంది. ఒకవేళ కారు కడగలేదేమో, తొడవలేదేమో చెప్పేసి ఉద్దేశించి ఆ డ్రైవర్ అడిగినప్పుడు, కారు నేను శుభ్రంగా తుడిచాను, కడిగాను సార్ అన్నప్పుడు దానికి సరే నువ్వు తల ఊపాడు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా భయంకరమైన స్మెల్ వస్తా ఉంటే ఆ యొక్క అధికారి ఆ యొక్క కారు డ్రైవర్ అడుగుతున్నాడు, రే కారు అయితే నువ్వు శుభ్రంగా కడిగావు, తుడిచావు, కానీ నువ్వు శుభ్రంగా స్నానం చేసావు అని అడిగాడంట. అడిగిన తర్వాత డ్రైవరు ఏమంటున్నాడంటే, సార్ నేను శుభ్రంగా స్నానం చేయడం ఏంటి, శుభ్రంగా స్నానం చేశాను, ఉతికిన బట్టలు వేసుకున్నాను, ఇస్త్రీ బట్టలు వేసుకున్నాను, పెర్ఫ్యూమ్స్ కూడా చల్లుకున్నాను, చూడండి సార్ సువాసన వస్తుందంటంతో ఆ యొక్క అధికారి చూశాడు. అవును, వీడు స్నానం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, కారు కడిగింది, అయితే స్మెల్ ఎక్కడ వస్తుంది అబ్బా అని ఆలోచించి ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక ఆలోచన ఇచ్చి ఆ యొక్క డ్రైవర్ ని అధికారి అడుగుతున్నాడు, అరే నువ్వు శుభ్రంగా స్నానం చేసావు వాస్తవమే, కారు కడిగా వాస్తవమే, అయితే నువ్వు శుభ్రమైనటువంటి సాక్షులు, నువ్వు ఉతుకుని సాక్స్ వేసుకున్నావా, మంచి సాక్స్ వేసుకున్నావా అని అడిగితే ఆ డ్రైవర్ అంటున్నాడు, సార్ సాక్స్లే కదని చెప్పేసి నేను మొన్నట సాక్స్లు వేసేసుకున్నాను సార్ అన్నాడంట. అప్పుడు ఆ అధికారి అన్నాడు, అరే బాబు ఇదేనేమోరా బాబు, దుర్వాసన భయంకరమైన స్మెల్ వస్తుంది, భరించలేకపోతున్నాను, నువ్వు అర్జెంటుగా పాత సాక్సులు తీసివేసి నువ్వు కొత్త సాక్సులు వేసుకొని చెప్పేసి అతను దగ్గర ఉన్నటువంటి కొత్త సాక్సులు ఇవ్వడం జరిగిందంట. వెంటనే ఆ అధికారి ఇచ్చినటువంటి సాక్సులు తీసుకుని చక్కగా ఆ యొక్క సాక్స్ వేసుకుని ఆ యొక్క డ్రైవింగ్ చేయడం ప్రారంభించాడంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా స్మెల్ అలాగే వస్తూనే ఉందంట. ఏంటబ్బా స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ యొక్క డ్రైవర్ ని అధికారి అడిగినప్పుడు, రే నువ్వు సాక్స్ వేసుకున్నావంటే అతను అంటున్నాడు, సార్ సాక్స్ వేసుకున్నాను మీ ఎదురుగుండగానే, ఇదిగో శుభ్రంగా ఉన్నాయి కదా సార్ అంటుందంటే, అరే మరి పాత సాక్స్లు ఏం చేసావరా, ఎక్కడున్నాయంటే వాడు అంటున్నాడంట, సార్ పాత సాక్స్లు ఇవిగో నా పక్కనే ఉన్నాయి సార్ అన్నాడంట. చూడండి పిల్లరా, వాడు సాక్స్ అయితే మార్చాడు కానీ ఆ పాత సాక్సులు మాత్రం విడిచిపెట్టలేదు, పారవేయలేదు. అలాగే మన జీవితాల్లో కూడా సంవత్సరములు గడిచిపోతున్నా గానీ నూతన సంవత్సరంలో అడుగు పెట్టినప్పటికీ కూడా గత కాలంలో ఉన్నటువంటి ఆ పాపపు క్రియలు, పాపపు అనుభవాలు, చీకటి క్రియలన్నీ కూడా విడిచిపెట్టకుండా వాటిని కొనసాగిస్తూ ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టారు. కాబట్టి చాలా మంది జీవితాల్లో శాంతి, సమాధానం లేక, నెమ్మది లేక, నిరుత్సాహంతో, నిరాశతో చాలా మంది తమ జీవితాలను గడుపుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. చాలా మంది కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినప్పటికీ కూడా ఒక కొత్త జీవితం జీవిద్దాం, నూతనంగా జీవిద్దాం, నూతనమైన మార్పు మనం తెచ్చుకుందాం, నూతన తీర్మానాలతో చక్కగా దేవుడి సన్నిధిలో కొనసాగుదాం అనేటువంటి గ్రహింపు లేకుండా ఈ రోజుల్లో చాలా మంది వారి యొక్క జీవితాలు సాదాసీదాగా బ్రతికేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. పిల్లరా, నూతన సంవత్సరంలో జీవిస్తున్న మనము నూతన తీర్మానాలతో చక్కటి నిర్ణయాలు మనం తీసుకొని దేవుడికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనం ఎంతగానో ఆశీర్వదించబడతామని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తోంది. పిల్లరా, ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి వర్తమానం అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, చాలా మంది భక్తులు, చాలా మంది సేవకులు పరిశుద్ధ గ్రంథంలో తీర్మానాలు తీసుకొని ఆ ప్రకారంగా జీవించి వారు దీవించబడ్డారు. అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. చూడండి, ఈ రోజు నేను చెప్పబోతున్న వాక్య సందేశం ఏంటంటే, నెహెమ్యా కాలంలో యూదా ప్రజలు తీసుకున్న తీర్మానాలు చాలా
చెప్పుకోదగినవి, చాలా అద్భుతమైనవి. నిజంగా వారు ఆ విధంగా తీర్మానాలు తీసుకొని వారు జీవించిన కారణం చేత వారు వర్ధిల్లారు, దీవించబడ్డారు, అనేకులకు దీవెనకరంగా ఉన్నారని, వారి యొక్క తరతరాలు కూడా, వారి యొక్క సంతానం అంతా కూడా దీవించబడిందని పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఇంతకీ ఆ యోధా ప్రజలు నెహెమ్యా కాలంలో తీసుకున్న తీర్మానాలు ఏంటో ఈరోజు వాటిని మనం ధ్యానం చేసి మన జీవితానికి మనం అన్వయింప చేసుకుందాం. చూడండి, మొట్టమొదటి కొండగా నెహెమ్యా కాలంలో యోధా ప్రజలు తీసుకున్న తీర్మానం ఏంటంటే, నెహెమ్యా గ్రంథం 10:28 వచనంలో నేను చదువుతున్నాను, చూడండి పిల్లరా. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రములకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకునేటువంటి యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించదమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. పిల్లలారా చూడండి, ఈ యోధా ప్రజలు ఒక శపథం పూనుతున్నారు. వీళ్ళు ఒక తీర్మానం తీసుకునేటువంటి తీర్మానం మొట్టమొదటి కొన్ని ఏమన్నారంటే, మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటాం. పిల్లలారా, చాలా అద్భుతమైనటువంటి తీర్మానం. మేము ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటాం. అయ్యా, మేము గత కాలంలో గడిచిన సంవత్సరం అంతా కూడా మేము గాని, మా పూర్వీకులు గాని, మా పితరులు గాని ఎవరు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోకుండా, మీకు ఇష్టానుసారంగా జీవించకుండా, మీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకోకుండా మేము జీవించాం. కాబట్టి మా జీవితాలంతా కూడా మేమంతా చాలా నిరాశతో, నిస్పృహతో, ఎంతో ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండగా మా జీవితం కొనసాగింది. మేము చాలా నష్టపోయాం. ఎందువల్ల? మీ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవకపోవడం వలన మేము చాలా బాధలు అనుభవించామయ్యా, నష్టపోయామయ్యా. కానీ ఎక్కడుంటే మేము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటామని చాలా చక్కటి తీర్మానం తీసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 10:28 చూడగలుగుతున్నాం. పిల్లలారా, మనమందరం కూడా చక్కటి తీర్మానం తీసుకోవాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాల్సిన విషయంలో. పిల్లలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మనం నడవాలని, వాక్యానుసారంగా జీవించాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లలారా, మనం వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, వాక్యం వెలుగులో నడుస్తున్నప్పుడు మన జీవితాలంతా కూడా వెలుగుమయంగా ఉంటాయని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. పిల్లలారా, ఎందుకు ధర్మశాస్త్ర ప్రకారం నడవాలి, ఎందుకు వాక్యానుసారంగా జీవించాలంటే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కీర్తన గ్రంథం 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చొని చూడను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం వద్దరని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకువరక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయుదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గమును నాశనము నడుపురని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చొని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం వద్దరని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నవాడు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈనాడు చాలా మంది క్రైస్తవులుగా పిలవబడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని పట్టుకోకుండా వారి జీవితాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఫలభరితం కాకుండా, అంటే ఫలవంతమైన జీవితాలుగా కాకుండా ఫలవంతం లేని జీవితాలు వారు జీవిస్తున్నట్లుగా మనకు కనబడతా ఉన్నారు. పిల్లలారా, దేవుని యొక్క వాక్యం మనకి చాలా చాలా ప్రాముఖ్యం. వాక్యం విలువ తెలిసిన వాడు వాక్యం చదవకుండా ఉండలేడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యం పట్ల చాలా మంది నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనకి సామెతల గ్రంథం 28 ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన ఏమని ఉంది. చాలా మంది ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తారు కానీ దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు. మనం దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దేవుని యొక్క వాక్యానికి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలంటే, చూడండి పిల్లలారా, మనం దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఎంతగా ప్రభావితం చేస్తుందో, దేవుని యొక్క వాక్యం చదవడం వలన, వినడం వలన, ఆ వాక్యానుసారంగా జీవించడం వలన మన జీవితాలు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం రాసించాడు. చూడండి పిల్లలారా, మనం దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే అది శుద్ధి చేస్తుందంట, మన నడతను సరి చేస్తుందంట. చూడండి, కీర్తన గ్రంథం 119:9 యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతన కదా అంటే మన హృదయాన్ని, అంటే దేని చేత శుద్ధి అంటే వాక్యం చేత శుద్ధీకరించబడుతున్నాడు ప్రతి యవనస్తుడు, ప్రతి ఒక్కరు కూడా. పిల్లలారా, కీర్తన గ్రంథం 119:9 ప్రకారంగా మన హృదయాన్ని శుద్ధి చేస్తుంటే దేవుని యొక్క వాక్యం మన నడతను సరి చేస్తా ఉంది. పిల్లలారా, మనం ఉంటాం హృదయం నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అంటాం. అంటే హృదయం ఏదైతే నింపుకుంటామో అది మాట్లాడతామో అంటాం. అయితే నేను అంటాను, మనం
మనం మాట్లాడే మాటలు కానీ, మన క్రియలు కానీ, మన తలంపులు కానీ, మన ప్రవర్తన అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే హృదయం మీద ఆధారపడి ఉంది. అంటే హృదయం మీద ఆధారపడినటువంటి ఈ క్రియలన్నీ కూడా మనం మొట్టమొదటిగా హృదయం మీద ఆధారపడి ఉన్నప్పుడు మనం హృదయం సరిచేయబడాలి. హృదయం సరిచేయబడాలంటే హృదయం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. అందుకనే మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కట్టిన వాడుగా ఉండి ప్రాణాత్మ కీలను మూలుగును విభజించడంతో మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే మనం దేవుని యొక్క వాక్యం చేత నింపబడినప్పుడు మన తలంపులన్నీ కూడా పరిశుద్ధంగా మనం ఆ వాక్యపు వెలుగులో నడుచుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం వలన శుద్ధి చేస్తుంది, నడతను సరిచేస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యం చదవడం వలన అంటే దేవుని యొక్క వాక్యం మనల్నంట పాపము చేయకుండా అడ్డగిస్తుందంట. చూడండి, కీర్తన గ్రంథం 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నానని భక్తుడు దావీదు అక్కడ మనకి చెప్తా ఉన్నాడు, కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుని యొక్క వాక్యం మనకి ఇంకా ఏం తీసుకొస్తుందంటే సంతోషాన్ని తీసుకొస్తుందంట. దేవుని యొక్క వాక్యం మనకి ఆలోచనలు పుట్టిస్తాయంట. చూడండి, కీర్తన గ్రంథం 119:24 నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నామని కీర్తనకారుడు అంటున్నాడు. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క వాక్యం మనకి దేవుడు అంటే భయాన్ని కలిగిస్తుందంట. చూడండి పిల్లరా, చూడండి, దేవుడికి మనిషి ఎప్పుడు భయపడతాడంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చదువుతాడో ఆ వాక్యం చదివినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో గుర్తెరుగుతాడు. కాబట్టి అతను భయభక్తులు కలిగి జీవించేవాడుగా, దేవునికి భయపడేవాడుగా మనకి కనబడుతుంది. అందుకనే కీర్తన గ్రంథం 119:38 మనం నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది అని కీర్తనకారుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి భయపడేవాడు ఎప్పుడు కూడా ఏది అడిగినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. చూడండి, భయభక్తులు కలిగినటువంటి అబ్రహాము ఎప్పుడైతే నీకు ఒక్కడైన నీ కుమారుని ఇమ్మన్నప్పుడు అతను వెనుక తీయకుండగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఇందువలన నాకు భయపడువాడు అని ఆ యొక్క అబ్రహాముతో దేవుడు చెప్పడం మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 22:12 పిల్లరా, దేవుని యొక్క వాక్యం మనకు నెమ్మదినిస్తుంది, జీవింపజేస్తుంది. కీర్తన గ్రంథం 119:50 నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నదని కీర్తనకారుడు అంటున్నాడు. ఎందుకంటే పిల్లరా, దేవుని యొక్క వాక్యం చదవడం వల్ల మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ రోజుల్లో చాలా మంది దేవుని యొక్క వాక్యం పట్ల చాలా మంది అశ్రద్ధ చేస్తా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చదువుతున్నారు కానీ ఏదో అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా చదువుతున్నారు తప్ప ఇది ఇష్టపూర్వకంగా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యం కాబట్టి ధ్యానపూర్వకంగా మన దేవుని సన్నిధిలో గడిపి ధ్యానం చేసి ఆ యొక్క ప్రత్యక్షతలు పొందుకుని మనం దేవుడికి ఇష్టానుసారంగా జీవిద్దామనేటువంటి మంచి ఉద్దేశంతో ఎవరో కూడా బైబిల్ ఈ రోజుల్లో చదవడం లేదు. చూడండి పిల్లరా, దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యం చదవడం వలన మనం ఎంతగానో దీవించబడతామని దేవుడు చెప్తా ఉన్నాడు. పిల్లరా, చూడండి, ఈ రోజుల్లో చాలా మంది వాక్యం చదవకుండా ఉన్న కారణం చేతనే చాలా మంది అపజయానికి వాళ్ళు చోటిస్తా ఉన్నారు. చాలా మంది విజయవంతమైన జీవితం జీవించలేకపోతున్నారు. చూడండి, ప్రపంచంలో అమెరికా రాష్ట్రపతి రొనాల్డ్ రేగన్ ఒక చక్కటి సాక్ష్యం చెప్పాడు. ఏమన్నాడంటే ఈ ప్రపంచంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఒకటే, అదే 2 అట్టల మధ్య ఉన్నటువంటి గ్రంథం అన్నాడు. 2 అట్టల మధ్య ఉన్నటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఇస్తుందని తెలియపరిచాడు. అవును ప్రియులారా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం పరిశుద్ధ గ్రంథమే. కాబట్టి మనం అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదివి ధ్యానం చేసినట్లయితే అనేక సమస్యలు పరిష్కరించబడతాయి. మనం అనేకులకు మనం పరిష్కరించే వారిగా మనం తీర్చిదిద్దబడతామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి ప్రియులారా, సూర్యుడు అస్తమించినటువంటి ఆ యొక్క బ్రిటన్ దేశపు మహారాణిని ఆఫ్రికా దేశ ప్రధానమంత్రి వచ్చి అడుగుతున్నాడంట విక్టోరియా రాణిని, ఏమని, రాణి గారు మీ యొక్క సామ్రాజ్యం ఎంతగా దీవించబడడానికి ఎంతగా వర్ధిల్లడానికి గల కారణం ఏంటని అడిగినప్పుడు ఆమె తన పక్కన ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం తీసి చూపించి తన యొక్క అది ప్రధానమంత్రితో అంటుందంట, ఈ సామ్రాజ్యం ఎంతగా దీవించబడడానికి ఎంతగా వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అని చూపించిందంట. అవును, ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథం నిజంగా ప్రపంచమంతటికి కూడా చక్కటి పరిష్కారం. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం చదవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి యోధా ప్రజలు నెహెమ్యా కాలంలో తీసుకున్న తీర్మానం ఏంటంటే ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటామని చెప్పేసి ఈ యొక్క వాక్య భాగం మనం చూడగలుగుతున్నాం. రెండో తీర్మానం ఏం తీసుకున్నారంటే, చూడండి పిల్లరా, రెండో తీర్మానం ఏం తీసుకున్నారంటే నెహెమ్యా గ్రంథం 10:30 మనం చూద్దాం. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు. పిల్లరా, ఇక్కడ తీసుకున్న తీర్మానం ఏంటంటే నెహెమ్యా కాలంలో యోధా ప్రజలు తీసుకున్న తీర్మానం ఏంటంటే మేము దేశపు జనులతో మేము సహవాసం చేయము, లేకపోతే మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుండు. మరియు అంటే మేము అన్య జనులతో పొత్తు పెట్టుకోము, బియ్యం పొందమని వాటి చక్కటి తీర్మానం తీసుకున్నట్లుగా మనం
పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. రెండవ తీర్మానం ఏంటంటే యోధా ప్రజలు నెహెమ్యా కాలంలో తీసుకున్న రెండవ తీర్మానం, మేము అన్యజనులతో పొత్తు పెట్టుకోము. పిల్లలారా, మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనం అందరం కూడా అన్యజనులతో పొత్తు పెట్టుకోవడం కానీ అన్యజనులతో సహవాసం చేయడం అనేది మనకి తగదు. మనం ఆ రీతిగా ఉండకూడదు. అంటే అన్యజనులతో మాట్లాడకూడదా, అన్యజనులతో మనం ఉండకూడదని కాదు. అన్యజనులతో మనం ఉండాలి, వారి కోసం మనం జీవిస్తూ ఉండాలి, వారితో సహవాసం చేయాలి, కానీ వారి కోసం మనం ప్రార్థన చేయాలి, కానీ వారితో మరింత సన్నిహితమై వారితో సహవాసం చేసే వారికి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందువల్లంటే చూడండి, ఇక్కడ వారి కుమార్తెలను వారికి అన్య దేశాలకు ఇవ్వడం, వారి యొక్క కుమారులను వేరే వాళ్ళకి ఇవ్వడం, వారి కుమార్తెలు వేరే వారికి ఇవ్వడం, ఈ విధంగా ఇచ్చిపుచ్చుకున్న కారణం చేత వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా పతనమైపోయినట్లు, వాళ్ళంతా కూడా చాలా బలహీనులు అయిపోయినట్లు, దేవుడికి దూరం అయిపోయినట్లుగా వాళ్ళు గుర్తించి ఇక నుండి మేము ఏం చేస్తామంటే మేము అన్యజనులతో పొత్తు పెట్టుకోము, మా కుమార్తెలను చూడండి ఇక్కడ దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలకును మా కుమారులకు పుచ్చుకొనకి నుందుమనియు అక్కడ తీర్మానం తీసుకుంటున్నారు. పిల్లలారా, మనమందరం కూడా ఇటువంటి తీర్మానం తీసుకున్న వారిగా ఉండాలి. చాలా మంది చూడండి పిల్లలారా, ప్రార్థన చేసేవారుగా ఉంటారు, కానీ చాలా మంది దేవుని యొక్క చిత్తం చేసేవారుగా ఉండరు ఈ రోజుల్లో. చూడండి పిల్లలారా, చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడి దగ్గర కనిపెట్టవలసిన సమయంలో దేవుని చిత్తం కనిపెట్టి ఇది చెయ్యాలా వద్దా అనేది ఆలోచన లేకుండా చాలా మంది వారి చిత్తాలు వారి ఇష్టాలు చేసుకుని చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో బలహీనమైపోయి దేవుడికి దూరంగా జీవించేవారుగా కనబడతా ఉంటారు. పిల్లలారా, మనమంతా కూడా ప్రతి సందర్భాలలో కూడా దేవుని చిత్తానుసారంగా జీవించాలని, దేవుని చిత్తమే చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి పిల్లలారా, చాలా మంది దేవుడి చిత్తం కనిపెట్టరు, దేవుడి దగ్గర విచారణ చేయరు. ఒక కుమార్తె పెళ్లి చేయాలన్నా, ఒక కొడుకు పెళ్లి చేయాలన్నా ఇది దేవునికి చిత్తంలో ఉన్న వారు ఎవరు, మనం ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలనేటువంటి గ్రహింపు లేకుండా వారి యొక్క స్వచిత్తం, వారి ఇష్టాన్ని బట్టే వారి యొక్క విధానం అంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. పైపై ఏం చేస్తారంటే సేవకులు ప్రార్థన చేయమంటారు, లేకపోతే సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయమంటారు, కానీ వారు ప్రయత్నాలు చేస్తూనే వారి ఇష్టాలన్నీ కూడా నెరవేర్చుకునే వారిగా ఉంటారు, మనకు కనబడతా ఉంటారు. హల్లెలూయా. చూడండి, దేవుని చిత్తం అనేది మనం కనిపెట్టాలి. పిల్లలారా, దేవుని చిత్తంలో కూడా చాలా విధానాలు ఉన్నాయి. దేవుని చిత్తం అనేది 4 విధాలుగా ఉంటుంది. ఏంటంటే మొట్టమొదటి ఉండగా పరిపూర్ణమైన దేవుని యొక్క చిత్తం, రెండవది ఏంటంటే అనుమతితో కూడిన దేవుని యొక్క చిత్తం, మూడవది ఏంటంటే పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు చేయవలసిన దేవుని యొక్క చిత్తం. అంత మాత్రమే కాకుండా మనం 4వ చిత్తం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా వెల్లడేటువంటి దేవుని యొక్క చిత్తం. ముఖ్యంగా పరిపూర్ణమైన దేవుని చిత్తం, రెండోది ఏంటంటే అనుమతితో కూడిన దేవుని చిత్తం. పరిపూర్ణమైన దేవుని చిత్తం ఏంటంటే మన జీవితంలో మనకి ఇష్టం ఉన్నప్పటికీ కూడా, అంటే మనకి లాభదాయకంగా, మనకి ఇష్టానుసారంగా, మనకు నచ్చినప్పుడు, అది మనకు కావాలనుకుంటున్నప్పుడు, అది మనం కోరుకుంటున్నప్పుడు, బాగా దాని పట్ల గొప్ప తీవ్రమైన కోరిక కలిగి ఉన్నప్పుడు, కావాలనుకుంటున్నప్పుడు దేవుడు ఏమైనా నిర్ణయిస్తాడంటే ఇది చేయవద్దు, ఇది నాది కాదు, ఇది నా చిత్తం కాదని దేవుడు నిశ్చయించినప్పుడు దాన్ని ఏమాత్రం కూడా చేయకుండా ఉండడమే అది పరిపూర్ణమైన దేవుని చిత్తంగా పరిగణించబడుతుంది. అది మొదటిది. రెండోది ఏంటంటే అనుమతితో కూడిన దేవుని యొక్క చిత్తం. అంటే ఏంటి? చూడండి పిల్లరా, కొన్నిసార్లు మనం కోరుకుంటున్నది దేవుడికి ఇష్టం లేనప్పటికీ కూడా మన యొక్క కోరికను బట్టి, మన యొక్క బలవంతాన్ని బట్టి, మనం చేస్తున్న ప్రార్థనలు బట్టి దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు అతనికి ఇష్టం లేనప్పటికీ కూడా అనుమతిస్తూ ఉంటాడు. ఇదే అనుమతితో కూడిన చిత్తంగా అది మనం పరిగణించవచ్చు. దానివల్ల వచ్చే నష్టాలు కానీ ఆ కష్టాలు కానీ మనమే భరించాలని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. చూడండి పిల్లలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించబడిన తర్వాత, ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళిన తర్వాత ఇంచుమించుగా 14 మంది న్యాయాధిపతుల చేత 169 సంవత్సరాలు దేవాది దేవుడు వారు నడిపించాడు. ఆ న్యాయాధిపతుల చేత వారు బలపరచబడ్డారు. దేవుడు వారి ద్వారా దేవునికి చిత్తాన్ని తెలియపరిచాడు. అనేక విషయాలు కూడా మాట్లాడుకుంటూ వారిని నడిపిస్తున్నప్పుడు వారు కోరుకున్నది ఏంటంటే అన్ని దేశాల వలె మాకు కూడా రాజు కావాలని ఉద్దేశించి, మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు, అడిగినప్పుడు దేవుడికి ఇష్టం లేనప్పటికీ కూడా వారు కోరుకున్న విధానాన్ని బట్టి, ఇజ్రాయేలు దేవుని బిడ్డలు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ఆ కోరిక మేరకు ఏం చేశాడంటే దేవుడికి ఇష్టం లేనప్పటికీ కూడా బలవంతాన్ని బట్టి రాజుని ఇవ్వడం, అక్కడ అభిషేకించడం మనం ఆ యొక్క సమూయేలు గ్రంథం 18:8 చూడగలుగుతున్నాం. అంటే సౌలు రాజును మొట్టమొదటిగా అభిషేకించినట్లు, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రాజుగా నిర్ణయించినట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ రాజు యొక్క పరిపాలన తర్వాత ఏ విధంగా ఉందో,
వారు ఏ విధంగా నష్టపోయారో, వారు ఏ విధంగా బాధలు అనుభవించారో స్పష్టంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చిత్తం, మన ఉద్దేశాలుగా కాకుండా దేవుని చిత్తమే చేయాలని మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆ రీతిగా నడిచినప్పుడు నిజంగా మన జీవితాలు, మన కుటుంబం అంతా కూడా ధనికరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడులారా మనమందరం కూడా మన బిడ్డలకు పెళ్లి చేసేటప్పుడు, మనమందరం కూడా ఒక ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఏదైనా తలపెట్టాలన్నా కూడా దేవుని చిత్తమే చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రభువా ప్రభువా అని నేను పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని దేవుడు చెప్పాడు. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా ప్రభువా మీ చిత్తమే సిద్ధించునగాక, మీ చిత్తమని మనం అడగవలసిన వారమేమో. పిల్లరా ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకునేటువంటి స్థాయికి కూడా, స్థితికి కూడా వచ్చారు. వాళ్ళు కోసం ప్రార్థించినప్పుడు అనేక మంది దైవ సేవకుల చేత ఇది దేవుని చిత్తం కాదని తెలిసినప్పటికీ కూడా, తెలుసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల మనసు మారాలి, దేవుడు కూడా దేవుడి చిత్తం మారాలని ఒక సేవకుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ సేవకుడు కూడా చెప్పడం జరిగింది దేవుడి చిత్తం కాదని. అప్పుడు వాళ్ళు అన్నారు, ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి అయ్యా, ఒకవేళ దేవుడి చిత్తం మారుతుందేమో, అందరూ మా తల్లిదండ్రులు మారుతారేమో, మేము ఏమైనప్పటికీ కూడా పెళ్లి చేసుకోవాలని ఉద్దేశించి బలవంతంగా వారు పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ వారి జీవితం అనేది చివరికి ఏ విధంగా ఉందో, వాళ్ళు చాలా నష్టపోయినట్లు, ఆ యొక్క కాపురం నిలవలేనట్లుగా నేను సొసైటీలో, సంఘంలో చూశాను. పిల్లరా మనము దేవుని యొక్క చిత్తం చేసేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, ఆనాడు నెహెమ్యా కాలంలో యోధా ప్రజలు వారు అన్యజనులతో పొత్తు పెట్టుకుని దేవుడి చిత్తం చేయకుండా వారు వాళ్ళతో సహవాసం చేశారు కాబట్టి చాలా నష్టపోయినట్లు, మేము ఆ రీతిగా నడుచుకోకుండా ఈ సంవత్సరం ఇదిగో మేము తీర్మానం తీసుకుంటున్నాం. మొట్టమొదటిగా మేము చేస్తున్న తీర్మానం ఏంటంటే, మేము ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటాం. రెండవదిగా మేము అన్యజనులతో పొత్తు పెట్టుకోము, అన్యజనులతో సహవాసం చేయము, కానీ మేము దేవుడితోటే సహవాసం చేస్తామని చక్కటి తీర్మానం తీసుకున్నాం. పిల్లలారా మనము కూడా ఈ సంవత్సరంలో అడుగుపెట్టిన మనం అందరూ కూడా అన్యజనులతో సహవాసం చేయకుండా, ఈ లోక ఆచార వ్యవహారాల్లో మనం నడుచుకోకుండా మనము దేవుడితో సహవాసం చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పిల్లలారా చూడండి, ఆ దినాలలో మోషేతో సహవాసం చేసేటువంటి ఆ యొక్క కోరహు బాగానే ఉన్నాడు, కానీ కొద్ది కాలానికి తిరుగుబాటు చేసిన వ్యక్తిగా కనబడతా ఉంటాడు. ఎప్పుడైతే ఆ తిరుగుబాటు చేసి ఆ సహవాసాన్ని విడిచిపెట్టి మోషేతో తిరుగుబాటు చేస్తామన్నాడు, అంటున్నాడు, నీవేనా దైవ సేవకుడువు, నీవేనా దేవుని కుమారుడువు, నీవేనా నాయకుడువు, నీతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడడానికి చెప్పేసి వ్యతిరేకంగా అతనితో పాటు అభిరాము, నాతని అందరూ కూడా 250 మందిని ఒక అందరూ సమూహంగా ఒక టీముగా వారు ఏర్పడి ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో అతని యొక్క జీవితం ఏ విధంగా ముగించబడిందో పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే భూమి నెరవేర్చిందో వారి యొక్క ఆ కోరహుతో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ భూమి మృంగివేసినట్లుగా, నెరవేర్చే లోపలికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కానీ కోరహు కుమారులు మాత్రం దేవునితో సహవాసం చేశారు కాబట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో సేవించేవారుగా, గణపరిచేవారుగా ఉన్నారని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఆ రోజుల్లో అబ్రహాముతో పాటు కూడా ఈ యొక్క లోతు సహవాసం చేసినప్పుడు, అబ్రహాముతో ఉన్నప్పుడు లోతు ఎంతగానో దీవించబడ్డాడు. అన్ని విధాల ఆధ్యాత్మికంగా, శారీరకంగా దీవించబడి చక్కగా సహవాసంలో కొనసాగుతున్నప్పుడు, ఎప్పుడైతే అబ్రహాము సహవాసాన్ని విడిచిపెట్టి లోకం వైపు చూస్తూ, అంటే ఆ సొదొమ గొమొర్రా వైపు చూస్తూ, ఆ పచ్చదనం వైపు చూస్తూ, అబ్బాయి లోకం ఎంత ఆకర్షణీయంగా ఉంది, ఎన్ని చక్కగా ఎంత పచ్చగా కనబడుతుంది, ఎన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఏంటి అబ్రహాం ఎప్పుడు కూడా దేవుడు సహవాసం అంటున్నాడని చెప్పేసి ఆ అబ్రహామును విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి లోక స్నేహంతో ముందుకెళ్ళాడో, అతని యొక్క జీవితం ఏ విధంగా కొనసాగిందో, వారి యొక్క కుమార్తెలతో ఏ విధంగా పాపలు పడిపోవడం, ఏ విధంగా అతను పతనం అయ్యాడు, ఏ విధంగా లోకంలో కలిసిపోయాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడితో సహవాసం చేయకుండా మనం వేరే వారితో, మనుషులతో సహవాసం చేసినప్పుడు కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం బలహీనం అవుతామని, దేవుడి సహవాసాన్ని కోల్పోయిన వారుగా ఉంటామని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. కాబట్టి మన సహవాసం అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 22లో చూస్తాం కదా, మన సహవాసం అంతా కూడా దేవుడితో ఉండాలని, ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేయాలని మొదటి యోహాను పత్రిక మనం ఆ యొక్క మొదటి అధ్యాయం 7 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం పిల్లరా. కాబట్టి మన సహవాసం అంతా కూడా దేవునితో సహవాసం చేయాలని వాక్యం చెప్తుంది. ఇకపోతే యోధా ప్రజలు నెహెమ్యా కాలంలో తీసుకున్నటువంటి 3వ తీర్మానం ఏంటంటే చూసినట్లయితే చూడండి పిల్లరా, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనం, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని, భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినము గాని, పరిశుద్ధ దినములో గాని వాటిని కొనకుందు, మరియు 7వ సంవత్సరం విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయన మరియు నిర్ణయించుకుంటేమి. అంత మాత్రమే కాకుండా వీళ్ళు తీసుకున్న తీర్మానం ఏంటంటే,
కిందకి చదువుకుంటా వస్తే మేము మేము దేవునికి విశ్రాంతి దినాన్ని మేము పాటిస్తాము, విశ్రాంతి దినమును మేము పాటిస్తాం. చూడండి పిల్లరా, ఆ దినాలను వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము విశ్రాంతి దినమును పాటించకుండగా విశ్రాంతి దినం దొంగిలించిన కారణం చేత మేము చాలా నష్టపోయాం, మేము చాలా ఎన్నెన్నో శోధనలు అనుభవించాం, పతనమైపోయాం. కానీ మేము సత్యాన్ని తెలుసుకున్నాం. ఎప్పుడైతే మేము సత్యాన్ని తెలుసుకున్నామో, ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని గ్రహించగలిగామో, మేము తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఇక నుండి ఈ సంవత్సరం అంతా కూడా మేము విశ్రాంతి ధనాన్ని మేము పాటిస్తామయ్యా, దొంగిలించమని చెప్పేసి చక్కని తీర్మానం, 3వ తీర్మానం తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, విశ్రాంతి దినం చాలా మంది ఈ రోజుల్లో క్రైస్తవులుగా పిలవబడుతున్న ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క మందిరం విడిచిపెట్టేవారుగా, దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయేవారుగా, దేవుని యొక్క ఆజ్ఞను పాటించనల్లని వారిగా కనబడతా ఉన్నారు. పిల్లరా, చూడండి, చాలా మంది ఆదివారం ఆరాధన అంటే చాలా మంది ఏదో అలవాటు ప్రకారం వస్తున్నారు, కానీ దాని యొక్క విలువేంటూ గుర్తించిన వారిగా ఉన్నారు. విశ్రాంతి దినం ప్రతి క్రైస్తవుడు కూడా తప్పనిసరిగా మనం పాటించాలి. సంవత్సరానికి 52 వారాలు ప్రతి క్రైస్తవుడు కూడా సత్యాన్ని తెలుసుకున్నవాడు, దేవుని యొక్క రుచిని చూసినవాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నవాడు, దేవుడి గురించి బాగా ఎరిగినవాడు, దేవుణ్ణి ప్రేమించాలనుకున్నవాడు, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలనుకున్నవాడు ఖచ్చితంగా ఆజ్ఞను పాటించకుండా ఉండలేడు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఆజ్ఞను పాటించాలి. ఆదివారం ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. చూడండి లేదా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆదివారం ఆరాధన అదొక సెలవుదనగా పరిగణించబడింది. మనం చూస్తూ ఉంటాం, చాలా మంది దేశ నాయకులు ఆదివారం ఆరాధన చేసుకోవడానికి క్రైస్తవులు చాలా బాగుంది, ఇది ఆరాధన దినంగా భావిస్తున్నారు కాబట్టి ఆదివారం సెలవు లేకుండా దీన్ని మార్చివేయాలని చాలా మంది ఉద్యమాలు చేశారు. కానీ వారి వల్ల కాలేకపోయింది. ఎందుకంటే సండే ఈజ్ నాట్ ఓన్లీ హాలిడే, ఓన్లీ హోలీడే అని చెప్పేసి మనం గ్రహించగలగాలి. అంటే ఆదివారం ఆరాధన అనేది సెలవు దినం కాదు, కానీ ఇది పరిశుద్ధ పవిత్రమైన దినం. ఈ దినం నిజంగా ఇది మనం ఉత్సహించవలసిన దినం. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఒక పండగగా ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించేవాడుగా, ఆయన మాటలు వినేవాడుగా, ఆయనకి ఇష్టానుసారంగా జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. పిల్లలు చూడండి, ఆదివారం ఆరాధనకు చాలా మంది ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. పిల్లరా, ప్రాముఖ్యతనివ్వాలి. చూడండి, ఆదివారం ఆరాధన ప్రేమించేవారు వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పనులన్నీ కూడా మానుకొని దేవుని సన్నిధిలోనే ఉండడానికి వాళ్ళు ఇష్టపడతా ఉంటారు. పిల్లరా, ఆదివారం ఆరాధన పాటించిన వారు ఆ యొక్క పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే ఆదివారం అంటే విశ్రాంతి దినం పాటించకపోతే వాళ్ళకి ఎటువంటి శిక్ష, మరణ శిక్ష అని మనం నిర్మాకాండంలో చూడగలుగుతున్నాం. అంటే ఆ రోజుల్లో అంత కఠినమైన శిక్ష ఉండేది, కానీ ఈ రోజుల్లో కృపాకాలం ఉన్నప్పటికీ కూడా ఉన్నాం కాబట్టి చాలా మంది ఒక ఆదివారం సన్నిధికి వెళ్ళకపోతే పర్వాలేదులే, ఏమవుతుందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. మనం ఆదివారం ఆరాధనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో, ఆదివారం ఆరాధన మనం ఎంతగా గౌరవిస్తామో, ఆ యొక్క ఆదివారం సన్నిధిలో గడపడానికి ఎంతగా ఇష్టపడతామో, ఎప్పుడైతే ప్రభువుని మనం గణపరుస్తామో ఖచ్చితంగా దేవుడు మనం గణపరుస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పిల్లలారా, ఆదివారం ఆరాధన ఖచ్చితంగా మనం పాటించవలసిన వారమే అన్నాం. పిల్లలారా, మీకు అందరికీ తెలుసు, చాలా ఒక మంచి ఆటగాడు, అతని పేరు ఎరిక్ హెన్రీ లీడర్లటువంటి ఒక మంచి యవనస్తుడు, చిన్ననాటి నుండి కూడా భయభక్తులు కలిగిన వాడు, చక్కగా అతను ఆ క్రమశిక్షణలో పెరిగిన వాడు. చక్కగా ఆయన 1902 జనవరి 16వ తారీఖున స్కాటిష్ దంపతులకు ఆ యొక్క చైనాలో జన్మించినటువంటి యవనస్తుడు చాలా భయభక్తులు కలిగిన వాడు, చిన్ననాటి నుండి క్రమశిక్షణలు ఎదుగుతూ దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ కట్టడలు గైకొని చక్కగా నడిచేటువంటి ఆ యవనస్తుడు అతను ఈ యొక్క భక్తితో పాటు కూడా ఆటలంటే చాలా బాగా ఆడేవాడు. అతనికి మంచిగా ఉన్నటువంటి ఆటలు ఏంటంటే బాగా అతనికి నేర్చుకున్నది ఆ ఆటల్లో ఏదైనా గెలుపొందాలనుకున్నటువంటి మంచి ఆట ఏంటంటే ఆ యొక్క పరుగుల పందాల్లో ముందు ఉండేవాడంట. అతని పేరు ఏంటంటే ఎరిక్ లీడెల్. అతని యొక్క పరుగుల పందాల్లో ముందు వస్తున్నటువంటి కారణం చేత ఒక రోజున అతనికి ఒలింపిక్ క్రీడల్లో పరుగుల పందెంలో 100 మీటర్లలో పరిగెత్తడానికి ఆయనకి చక్కటి అవకాశం వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా అటువంటి 100 మీటర్ల పరుగుల పందెంలో పరిగెట్టడానికి చక్కటి అవకాశం వచ్చిందంటే నిజంగా గొప్ప ధన్యత, అదే చాలా అతను గర్వించాలా. అయితే అతను 100 మీటర్ల పరుగు పందెంలో అడుగు పెట్టడానికి పరిగెట్టడానికి అతనికి వచ్చిన ఆటంకం ఏంటంటే, ఆటంకం కాదు కానీ ఆ రోజు పరిగెట్టినటువంటి రోజు ఈ రోజు వచ్చిందంటే ఆదివారం రోజున వచ్చింది. అయితే ఆదివారం రోజున వచ్చేటువంటి యొక్క పరుగు పందెంలో పరిగెట్టవలసినటువంటి యవనస్తుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే, నిజంగా ఆ పరుగు పందెంలో ఒకవేళ పరిగెడితే అతను చక్కటి గోల్డ్ మెడల్ పొందుకుంటాడు, ఆ పథకాన్ని పొందుకుంటాడు. కానీ ఆ యవనస్తుడు తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఈ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి నాకు పరుగు పందెం కన్నా, ఆ దేశంలో ఉన్నటువంటి ఆడే ఆట కన్నా నాకు దేవుని యొక్క బాటే నాకు ముఖ్యం, దేవుని సన్నిధిలోనే ఉండాలి, నేను క్రమం తప్పకుండా ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను కదా, ఈ రోజు కూడా ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని భావించి ఎప్పుడైతే
దాన్ని విడిచిపెట్టాడో ఆదివారం ఆరాధనకి వెళ్ళాడంటే ప్రియులారా చూడండి, చాలా మంది ఆ ఆటకి అతను పాలు పొందలేనందుకు పాల్గొనందుకు ఆ యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అతను ఒక దేశ ద్రోహిగా, ఒక మోసగాడిగా, దేశాన్ని పరువు తీసేటువంటి వ్యక్తిగా చిత్రీకరించి చాలా మంది నాన్న మాట్లాడారంట. ఇందువల్ల దేశంలో ఆటలాడవలసినటువంటి ఆ సమయంలో ఆటలాడకుండా దేవుని మందిరానికి వెళ్ళి దాన్ని తిరస్కరించాడు కాబట్టి చాలా మంది నాన్న రకాలుగా మాట్లాడారంట. కాబట్టి ఆ యవనస్తులంతా కూడా దాన్ని భరించి నేను దేవుని కోసం దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి దేవుడే చూసుకుంటాడని భావించి ఆ విధంగా ముందుకు కొనసాగుతున్నప్పుడు మరలా అతనికి ఒక మంచి అవకాశం వచ్చిందంట. ఈసారి 100 మీటర్లలో పరిగెట్టేటువంటి యొక్క పరుగుల పందులో కాకుండా 400 మీటర్ల పరుగు పందులో పరిగెట్టడానికి చక్కటి అవకాశం కుదిరింది. అయితే ఈసారి ఆ 400 మీటర్ల పరుగు పందులో పరిగెట్టడానికి అతనికి అయితే 100 మీటర్లు పరిగెట్టగలుగుతాడేమో కానీ 400 మీటర్లు పరిగెట్టడం అనేది చాలా కష్టతరమైన పని. అయినప్పటికీ కూడా సరే ఏం జరిగినా దేవుడికే చూద్దామని చెప్పేసి ఆ 400 మీటర్లలో పరుగు పందుల్లో పరిగెట్టడానికి ఇష్టపడిన సిద్ధపడిన యవనస్తుడు రానే వచ్చింది. ఒకరోజు 400 మీటర్ల పరుగు పందులో అందరూ కూడా పోటీలో పాల్గొంటున్నప్పుడు యవనస్తుడు కూడా పాలు పొందాడు. ఎప్పుడైతే ఆ 400 మీటర్లు పరిగెట్టడానికి సిద్ధపడ్డారో పరుగుల పందెం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆ పరిగెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి యవనస్తుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే ఒక చిన్న పేపర్ తీసుకొచ్చి ఒక పేపర్ ఇచ్చి ఇది చదువు అన్నప్పుడు ఆ యవనస్తుడు పరిగెడుతున్న సమయంలో, సిద్ధపడుతున్న సమయంలో ఇక చదవడానికి కూడా సమయం లేక తర్వాత చదువుదామని చెప్పేసి ఆ పేపర్ తీసుకుని మళ్ళా జేబులో పెట్టుకుని ఆ పరుగుల్లో పరిగెట్టడం ప్రారంభించాడంట. పరిగెడుతూ ఉన్నాడు. కానీ అతనికి ఆవేశం వచ్చేస్తా ఉంది. 400 మీటర్లు పరిగెట్టాలంటే అది చాలా కష్టతరమైన పని. అయినప్పటికీ కూడా ఓపుకు తెచ్చుకొని ఓపుకుతో పరిగెడతా ఉంటే చివరికి ఆ పరుగుల పందెంలో చివరికి 400 మీటర్లు పరిగెట్టి చివరికి ఒక విజయాన్ని పొందినట్లుగా, అతనే ముందు వచ్చినట్లుగా, గెలిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, ఎప్పుడైతే అతను గెలిచాడో ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆ పరుగు పందెం వెళ్ళే ముందు ఎప్పుడైతే అతను దేవుని కూడా తలుచుకున్నాడంట, ఎప్పుడైతే ఆ తర్వాత అతను పరిగెట్టి ఆ యొక్క విజయం పొందాడో అతను గోల్డ్ మెడల్ పొందుకున్నట్లుగా చూడగలుగుతున్నాం. అయితే అతను పరిగెట్టేసి ఆ విజయం పొందుకున్న తర్వాత వెంటనే ఏంటి పేపర్లో ఉన్న విషయం ఏంటని చెప్పేసి చదివినప్పుడు ఆ పేపర్లో ఉన్న విషయం ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 2:30 ఉంటుంది. ఏమనంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చాలా చక్కటి వాక్యం ఉందంట. పిల్లరా చూడండి, దేవుణ్ణి ఆనాడు గణపరిచాడు కాబట్టి నాకు దేశము కన్నా, దేశభక్తి కన్నా, దేశంలో ఉన్నటువంటి ఈ పరిపాలన పాటల కన్నా నాకు దేవుడు ముఖ్యమని, దైవభక్తి ముఖ్యమని, దేవుడి సన్నిధిలో గడిపాడు కాబట్టి, దేవుని గణపరిచాడు కాబట్టి ఆ యవనస్తుని దేవుడు గణపరిచినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి మనము దేవుని గణపరిస్తే మన జీవితాలన్నీ కూడా ఘనంగా, ధన్యతకరంగా ఉంటాయని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఈ సంవత్సరంలో ఒకవేళ గడిచిన సంవత్సరం అంతా కూడా ఒకవేళ మీరు విశ్రాంతి దినాలు దొంగిలించి, నియామక కుడుకులు దొంగిలించి, మనం ఉపవాస ప్రార్థనల కుడుకులను కూడా దొంగిలించి ఒకవేళ సమయం గడపకుండా మీరు గడిపి ఉన్నారేమో, కానీ ఈ సంవత్సరం మంచి తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఇక నుండి నేను క్రమం తప్పకుండా ఆదివారం ఆరాధనకి వెళ్తాను, నీ సన్నిధిలో గడిపోతానని చక్కటి తీర్మానం తీసుకుని ముందుకు కొనసాగుదాం. ఇకపోతే యోధా ప్రజలు తీసుకున్న 4వ తీర్మానం ఏంటంటే మనం పిల్లలు చూస్తే మనం 4వ తీర్మానం ఏంటంటే మేము దేవునికి కానుక ఇస్తాము. నెహెమ్యా గ్రంథం 10:38 మేము దేవునికి కానుక ఇస్తాం. పిల్లలారా, వీళ్ళు తీసుకునే తీర్మానం చూడండి. అయ్యా, మేము ఎన్నాళ్ళు ఇవ్వకపోవడం చేత మేము మీకు 10వ భాగం కానీ కృతజ్ఞతార్పణలు కానీ మేము ఇవ్వకపోవడం వల్ల మేము చాలా నష్టపోయాం, మా జీవితాలంతా కూడా సిలిసెంచలేసినట్లుగా ఉంది కాబట్టి ఇక నుండి మేము దేవునికి కానుకలు ఇస్తామని చక్కటి తీర్మానం తీసుకున్నారంట. చూడండి పిల్లరా, మనం 10:38 చూసినట్లయితే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది. 38 లేవీయులు ఆ 10వ వంతును తీసుకుని రాగా అహరోని సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలనియు 10వ వంతులలో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకుని రావాలని నిర్ణయించుకుంటేమి. పైన చూసినట్లయితే పిల్లల మనం చూసినట్లయితే చూడండి, ఇదియోగాక 37 మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధములైన వృక్షముల ఫలములు, ద్రాక్షరసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మాము భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా మా ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటేమి. వారు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎన్నాళ్ళు మేము నష్టపోయామయ్యా, మా పంటలు నష్టపోయాయి, మేమంతా కూడా చాలా నష్టపోయాం, కానీ మేము సత్యాన్ని తెలుసుకున్నాం, ఇక నుండి మేము దేవునికి కానుకలు ఇస్తాము,
10వ భాగం చెల్లిస్తామని వాళ్ళు తీర్మానం తీసుకున్నారంట. ప్రియులారా, చాలా మంది ఈ రోజుల్లో 10వ భాగం, ప్రియులారా 10వ భాగం అంటే మనం ఇచ్చే విషయంలో 10వ భాగం మాత్రమే కాకుండా దేవుడు మనకి ఇస్తున్నట్టు ప్రతి దానిలో కూడా 10వ భాగం ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి, మనందరికీ కూడా 24 గంటలు ఒక రోజు దేవుడు మనకి ఇచ్చాడంటే సమయం ఇచ్చాడు. ఈ సమయంలో మనము దేవుడికి ఖచ్చితంగా మనం 10వ సమయం, చూడండి 24 గంటల రోజు కనుకుంటే దాంట్లో 10వ సమయం ఎంత అంటే 10వ భాగం ఎంత అంటే 2 గంటల 40 నిమిషాలు. అంటే నువ్వు ఖచ్చితంగా 2 గంటల 40 నిమిషాలు దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు, అంటే ప్రార్థనలోను వాక్య ధ్యానములోను దేవుడు చేసేటువంటి దేవుడితో చేసే సహవాసంలో, అంటే దేవుడి గురించి చెప్పే విషయంలో కానీ దేవుడితో గడిపే ప్రతి సమయం కూడా అది లెక్కలోకి వస్తుంది. కాబట్టి నువ్వు 2 గంటల పైన 2 గంటల 40 నిమిషాలు గడిపితే దాని యందు నువ్వు ఎంతగానో బలపరచబడతావు, ఎంతగానో దీవించబడతావు, అనేకులు నువ్వు ప్రభావితపూరితమైన వ్యక్తిగా కనపడతావని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనమందరం కూడా 10వ సమయం ఇవ్వాలి. అంత మాత్రం కాకుండా 10వ భాగం ఇచ్చేవారిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది దొంగలుగా పిలువబడుతున్నారు. నేను ఏ దొంగతనం చేయట్లేదు కదా, ఎవరి దగ్గర దోచుకోవట్లేదు కదా, నా కష్టార్జితంలో నేనే అనుభవిస్తున్నాను కదా అని చెప్పేసి సమర్థించుకుని వాళ్ళు కష్టం వాళ్ళకు వచ్చిన జీతంతో తృప్తి పడుతూ ఆ డబ్బంతా కూడా ఖర్చు పెడతారు తప్ప, నేను ఈ రోజు పని చేస్తున్నానంటే, పని చేసిన నాకు నెల నాకు జీతం వస్తుందంటే ఇది దేవుని యొక్క కృప, నాకు శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, నెలకు నాకు ఇంత వస్తుంది. కాబట్టి దీనిలో ఇది ఇవ్వవలసింది, దీంట్లో దేవునికి ఎంత, దేవునిది ఎంత, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి కదని గ్రహింపగలిగి ఒక వివేచన కలిగి ఈనాడు క్రైస్తవులుగా పిలబడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడికి ఇవ్వకుండా దొంగిలిస్తున్న కారణం చేతే చాలా మంది నష్టపోతున్నారు. కుటుంబాలు ఎన్నో ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో చక్కటి తీర్మానం తీసుకోవాలి. 10వ భాగం అనేది ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా ఇవ్వాలి. మలాకి గ్రంథం 3:10 నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురారండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకళ్ళని విప్పి పట్టజాలంత విస్తారంగా దీవులు కుమ్మరిస్తానని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన రీతిగా 10వ భాగాన్ని మనం దేవునికి చెల్లించినప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతామని, మన రాబడి దీవించబడతాదని, ధనముతో సమృద్ధితో మన కుటుంబంతో కూడా తొలతూగుతుందని పరిశుద్ధ గ్రంథం తేటతల్లగా తెలియపరుస్తుంది. కాబట్టి ఈ ఆజ్ఞను మనం పాటిద్దాం. ప్రియులారా, చాలా మంది 10వ భాగం ఇచ్చి దీవించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడండి, ఇప్పుడు మన విలియం కేరీ గారిని చూసుకుంటే అతను చాలా అద్భుతమైనటువంటి సేవకుడు. ఆయన సంఘాన్ని చాలా గొప్ప పరిచయం చేశాడు. ఇతను ఈ యొక్క విలియం కేరీ గారు ప్రారంభ దినాలలో 10వ భాగం క్రమం తప్పకుండా ఇస్తా ఉంటే 10వ వంతు ఇస్తా ఉంటే అతను సహోదరుడు మిత్రుడు అంటున్నాడంట, అరే నువ్వు ఎంత 10వ భాగం ఇస్తున్నావు ఏంటి అని చెప్పేసి తన స్నేహితుడు అన్నప్పుడు అప్పుడు ఇతను విలియం కేరీ గారు అంటారంట, మిత్రమా నేను 10వ భాగం ఇస్తున్నందుకు బాధ కాదు, నేను ప్రభులోకి రాకముందు, ప్రభువును నమ్ముకోక ముందు నా జీవితాన్ని గాని నా జీతాన్ని గాని 90% అంతా కూడా నేను సాతానికి ఇచ్చి 10% నేను వాడుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ప్రభువే నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు అని తెలుసుకొని ఆయనను అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది ఆయన బాటలో నడుచుకుంటున్న నేను ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకొని నేను దేవునికి ఇవ్వడం ప్రారంభించానో, దేవునికి వచ్చిన తర్వాత నేను 10% ఆయనకి ఇచ్చి 90% పొందుకుంటున్నాను, దీవించబడుతున్నానని ఆ యొక్క విలియం కేరీ గారు అతని యొక్క స్నేహితుడికి చెప్పడం జరిగిందంట. నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత నేను 10% మాత్రమే దేవుడికి ఇస్తున్నాను, 90% పొందుకుంటున్నాను, అనుభవిస్తున్నాను. ఇది నాకు ధనీకరంగా ఉంది, నేను దీవించబడ్డానని చెప్పాడంట. నిజంగా దేవునికి ఆ రీతిగా క్రమం తప్పకుండా 10వ భాగం ఇచ్చిన కారణం చేతనే విలియం కేరీ గారు ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే, అనేకులు ఎంతగా ఆయన ఆశీర్వదకరంగా ఉన్నాడంటే, ఎంతగా ప్రభావితం చేశాడంటే విలియం కేరీ గారికి దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం వలన ఆయన ఎన్నెన్నో ప్రవేశపెట్టాడు. ఇంచుమించుగా విలియం కేరీ గారు మన దేశానికి వచ్చి ఒక మిషనరీగా వచ్చాడు. ఆయన మొత్తం ఎన్ని తీసుకొని వచ్చాడంటే, ఆ దినాలలో సతీ సహగమనం అనేటువంటి ఒక దురాచారం ఉండేది. దాన్ని రూపుమాపడానికి చాలా ప్రయత్నం చేశాడు. రూపుమాపాడు. అంత మాత్రమే కాదు, ఆయన 44 భాషలు నేర్చుకుని ఇంచుమించుగా 17 భాషలలో ఆయన బైబిల్ని తర్జుమా చేశాడు, భాషల్లోకి తర్జుమా చేశాడు. అంత మాత్రమే కాకుండా భారతదేశానికి బ్యాంక్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే విలియం కేరీ గారు. అంత మాత్రమే కాదు, స్టీల్ ఇంజిన్ ఉన్నటువంటి నడిచే రైలు బంధును అతను కనుక్కున్నాడు. అంత మాత్రమే కాకుండా భారతీయ భాషలో ఒక న్యూస్ పేపర్ని అతను ముద్రను ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, ఈ రోజు మనం పెన్నుతో రాస్తున్నామంటే పెన్నులో ఉన్నటువంటి ఇంకును కనుగొన్నది, పెన్నులు కూడా ప్రవేశపెట్టింది విలియం కేరీ గారు. మొట్టమొదటి యూనివర్సిటీ ప్రవేశపెట్టాడు. ఆయన ఎంతగా అతను ప్రభావితం చేసి అనేకులకు దీవెనకరంగా దీవించబడ్డాడంటే అతను దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాడు, దేవుని యొక్క కట్టడలుగా కొన్నాడు. 10వ భాగం తప్పకుండా క్రమం తప్పకుండా ఇచ్చి దీవించబడ్డాడు. కాబట్టి ఆయన ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి మనందరూ కూడా మనం 10వ భాగం ఇచ్చేవారుగా, ఆయనని సేవించేవారుగా ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆనాడు యోధా ప్రజలు నెహెమ్యా కాలంలో తీసుకున్న తీర్మానం అద్భుతంగా, మేము ధర్మశాస్త్రాలను అనుసరించి నడుచుకుంటాం,
అన్యజనులతో వియ్యమందము పొత్తి పెట్టుకోము, విశ్రాంతి దినాన్ని దొంగిలించము పాటిస్తాము, మేము దేవునికి కానుకలు ఇస్తామని 4 తీర్మానాలు తీస్తున్నారు. చివరిగా మనం చూసినట్లయితే మనం ఇకపోతే నెహెమీయా గ్రంథం 10వ అధ్యాయము చివరిలో మనం చూసినట్లయితే చూడండి ప్రియులారా, 39వ వచనంలో ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును నూనెను తెగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. పిల్లలారా చూడండి, వాళ్ళు మేము దేవుని మందిరం విడిచిపెట్టామని చక్కటి తీర్మానం తీసుకున్నారు. చివరి తీర్మానం, అవును దేవుని మందిరం విడిచిపెట్టిన కారణం చేత మేము ఎంతగానో బాధలు అనుభవించాం, మాకు మనశ్శాంతి లేదు, మా జీవితం అంతా కూడా అయోమయంగా తీరుతను లేకుండా మేము లోకానుసారంగా జీవించి నష్టపోయాం. కానీ మేము సత్యాన్ని తెలుసుకున్నాం, మేము మీ సన్నిధిలోనే ఆనందం ఉందని, మీ సన్నిధిలోనే సంతోషం ఉందని, మీ సన్నిధిమే మాకు ఆశీర్వాదకరమని సత్యాన్ని తెలుసుకున్నాం. కాబట్టి దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమని చక్కటి తీర్మానం తీసుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పిల్లరా, దేవుని సన్నిధిలో ఉండడం గొప్ప భాగ్యం. కీర్తనకారుడు అంటున్నాడు కదా, చూడండి 122వ కీర్తన, దేవుని మందిరుడికి వెలుగుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతాను అంటాడు. అంటే దేవుని మందిరం పట్ల ఎంత ఆసక్తితో కౌరవ కుమారులు కూడా వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే దేవుని సన్నిధిలో గడపడానికి వారు ఎంతగా దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణం ఆశపడుతుంది దేవుని మందిరం కోసం అని చెప్పేసి ఆ యొక్క 42 కీర్తనలు మనం చూడగలుగుతున్నాం. పిల్లలారా, వాళ్ళు అంతగా ఆశించారు, ఆరాటపడ్డారు కాబట్టి, దేవుని సన్నిధిలో గడిపారు కాబట్టి, దేవుని సన్నిధిలో వారు ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని కూడా ధన్యకరంగా ఉన్నట్లుగా, అనేకులకు ఆశ్రితకరంగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కాబట్టి మన దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళుతూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఈ యొక్క చెప్పబడినటువంటి తీర్మానాల ప్రకారంగా కూడా మనం అందరూ కూడా మన ధర్మశాస్త్రం అనుసరిస్తూ, అంటే దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ చూపి వాక్యాన్ని చదువుతూ వాక్యం వింటూ వాక్యానుసారంగా జీవిస్తూ మనం అన్యజనులతో పొత్తు పెట్టుకోకుండా దేవునితో సహవాసం చేస్తూ విశ్రాంతి దినంటే ఆదివారం ఆరాధన తప్పకుండా క్రమం తప్పకుండా ఆ యొక్క ఆజ్ఞను పాటిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేస్తూ మనం దేవునికి ఇచ్చేవారుగా ఉండి దేవుని మనం సంతృప్తి పరిచేవారుగా మనం ఆయనకి ధారాళంగా ఇచ్చేవారుగా ఉండేవారుగా ఉండి ఈ తీర్మానాల ప్రకారం నడుచుకుంటే దేవుడు మన యందు ఆనందించడం మాత్రమే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా మనము మన కుటుంబాలు దీవించబడతాయని, అనేకులకు దీవెనకరంగా ఉంటామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇట్టి రీతిగా నడుచుకోవడానికి మన ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం. ఈ వాక్యం మన అందరి హృదయాలు ఫలింపచేసి దేవుడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడైన మా ప్రభువా, మీ స్తోత్రాలైనా ఎత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఆ దినాలలో ప్రభువా యోధా ప్రజలనైనా ప్రభా నెహెమీయా కాలంలో తీసుకున్న తీర్మానాలు చాలా అద్భుతమైన తీర్మానాలు వారు తీసుకున్నారు. ప్రభా తీసుకున్న వారు ఆయన విడిచిపెట్టేవారుగా లేరు కానీ ప్రభా ఆ ప్రకారంగా వారు జీవించి దీవించబడి అనేకులకు ఆశ్రయకరంగా మారినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. తీసుకున్న ప్రతి తీర్మానం కూడా నాయన గ్రహించి అయ్యా మేము కూడా తీర్మానాలు తీసుకొని క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రభా అయ్యా మేము నాయన ఈ లోకంలో వ్యక్తులతో సహవాసం చేయకుండా మీతోటే సహవాసం చేస్తూ ప్రభా ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా నీ సన్నిధికి వెళ్ళి అయ్యా ఇచ్చే విషయంలో కృతజ్ఞతార్పణలు కానీ మొక్కుబడి కానుకలు కానీ మేము ఏదైతే చెల్లించాలనుకుంటున్నామో ఇవ్వాలనుకుంటున్నామో అదంతా కూడా ఇష్టపూర్వకంగా ఉత్సాహంతో ఇచ్చుటకు ప్రభావ 10వ భాగాలు దొంగిలించకుండా క్రమం తప్పకుండా 10వ భాగాలు ఇస్తూ నేను సంతోషపరిచేవారుగా ఈ తీర్మానాల ప్రకారం నడుస్తూ మీ సన్నిధిని విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగడానికి కృప దయచేసి మీరే నడిపించి బలపరిచే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకున్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.